శ్రీనగర్ వీధుల్లో వెలిసిన ఒక సాధారణ హెచ్చరిక పోస్టర్ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని పన్నిన ఒక భారీ వైట్ కాలర్ టెర్రర్ నెట్వర్క్ను బయటపెట్టింది. ఈ కుట్రను తన అసాధారణ పరిశీలన జ్ఞానంతో పసిగట్టి దానిని సమూలంగా భగ్నం చేయడంతో కీలక పాత్ర పోషించారు మన తెలుగు బిడ్డ ఐపీఎస్ అధికారి డాక్టర్ జిఎస్ సందీప్ చక్రవర్తి. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలుకు చెందిన ఈ యువ అధికారి ధైర్య సాహసాలు దర్యాప్తుతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి. శ్రీనగర్లోని నౌగాం ప్రాంతంలో ఒక సాధారణ సంఘటన జరిగింది. భద్రతా దళాలను బెదిరిస్తూ హెచ్చరిస్తూ కొన్ని పోస్టర్లు వీధుల్లో దర్శనమిచ్చాయి. ఆ పోస్టర్లపై నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ పేరు ముద్రించి ఉంది. చాలా మంది అధికారులు, ప్రజలు దీనిని ఒక చిల్లర బెదిరింపు చర్యగా తేలిగ్గా తీసుకున్నారు. కానీ శ్రీనగర్ సీనియర్ ఎస్పీగా పనిచేస్తున్న డాక్టర్ జిఎస్ సందీప్ చక్రవర్తి మాత్రం భిన్నంగా ఆలోచించారు. ఆ పోస్టర్ల వెనుక ఏదో పెద్ద కుట్ర దాగి ఉందని ఆయన పసిగట్టారు. వెంటనే ఎటువంటి ఆలస్యం చేయకుండా ఆయన ఆ పోస్టర్ల ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. దీంతో దర్యాప్తు ప్రక్రియ అధికారికంగా అత్యంత సీరియస్గా ప్రారంభమైంది. సందీప్ చక్రవర్తి అనుమానం నిజమైంది. పోస్టర్ల ద్వారా మొదలైన దర్యాప్తు అనూహ్య మలుపులు తిరిగింది. డాక్టర్ సందీప్ చక్రవర్తి ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారాన్ని సమన్వయం చేసింది. ఈ సోదాలో అవాక్కయ్యే ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిషేధిత సంస్థలైన జైషే మొహమ్మద్, అన్సార్ గజ్వత్ ఉల్ హింద్తో సంబంధాలున్నట్లు తేలింది. ఇది కేవలం స్థానిక ఉగ్రవాద చర్య కాదని తేలింది. దేశవ్యాప్తంగా విస్తరించిన ఒక వైట్ కాలర్ టెర్రర్ సిండికేట్ బయటపడింది. ఈ నెట్వర్క్లో విదేశీ హ్యాండ్లర్లతో నిత్యం సంబంధాలున్న వ్యక్తులున్నారు. పట్టుబడిన వారిలో డాక్టర్లు, నిపుణులు, ఉన్నత విద్య చదువుతున్న వారు ఉండటం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. వీరంతా సామాజికంగా ఉన్నత స్థానాల్లో ఉండి ఉగ్రవాద కార్యకలాపాలకు రహస్యంగా సహకరిస్తున్నారు. ఈ ముఠాను పోలీసులు విజయవంతంగా ఛేదించగలిగారు. వారి నుంచి అనేక కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా ఐఈడీలు తయారీకి ఉపయోగించే ముడి సామాగ్రిని భారీగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఒక చిన్న పోస్టర్తో మొదలైన దర్యాప్తు దేశ భద్రతకు ముప్పు కలిగించే ఒక పెద్ద ఉగ్రవాద నెట్వర్క్ను కూల్చివేసింది. డాక్టర్ జిఎస్ సందీప్ చక్రవర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు నగరానికి చెందినవారు. ఆయనది అత్యంత విద్యావంతుల కుటుంబ నేపథ్యం. సందీప్ కర్నూలు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. వైద్య వృత్తిని ఎంచుకునే అవకాశం ఉన్నా ఆయన దేశ సేవకు మొగ్గు చూపారు. తొలి ప్రయత్నంలోనే 2014 సివిల్స్ పరీక్షలో విజయం సాధించారు. అప్పటికి ఆయన వయసు కేవలం 25 ఏళ్లు మాత్రమే. మెడిసిన్ పూర్తి చేసిన తర్వాత ఐపీఎస్కు ఎంపిక కావడం ఆయన మేధస్సుకు నిదర్శనం. శిక్షణ అనంతరం ఆయన జమ్మూ కాశ్మీర్ క్యాడర్ను ఎంచుకున్నారు. శ్రీనగర్, పూంచ్, ఊరి, బారాముల్లా, కుప్వారా వంటి అత్యంత సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాల్లో ఆయన పనిచేశారు. ఈ ప్రాంతాల్లో విద్రోహ శక్తుల ఏరివేతలో తనదైన ప్రత్యేక ముద్ర వేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఆయన చూపిన ధైర్య సాహసాలు, నిబద్ధత అసాధారణమైనవి. ఇప్పటి వరకు ఆయన ఏకంగా 6 సార్లు రాష్ట్రపతి శౌర్య పతాకం అందుకున్నారు. దీంతో పాటు 4 సార్లు జమ్మూ కాశ్మీర్ పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీ పురస్కారాలు కూడా ఆయన సొంతం చేసుకున్నారు. ఈ పతాకాలు ఆయన కాశ్మీర్లో చేసిన అత్యంత ప్రమాదకరమైన ఆపరేషన్లకు నిదర్శనం. ఉగ్రకుట్రను పసిగట్టడంలో ఆయన చూపిన అసాధారణ పరిశీలన శక్తి తెలుగువారి కీర్తిని మరింత పెంచింది.